హలో ఫ్యామిలీ, ఈ ఎండలకి చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. సో ఇంట్లోనే వాటర్ మిలన్ తో ఇలా జ్యూస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుచ్చకాయకి పైన ఒక చిన్న హాఫ్ లేయర్ వరకు తీసేసి లోపల ఉన్న గుజ్జు మొత్తం మిక్సీలో వేసుకోవాలన్నమాట. వేసుకునేటప్పుడు కొంచెం పుదీనా కూడా వేసి బాగా వడకట్టుకొని ఈ జ్యూస్ అంతా ఈ పుచ్చకాయలో మనం పోసేసుకోవాలి. సో జ్యూస్ లోకి కొంచెం అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్స్, ఇంకా ఒక 20 రూపీస్ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, అది మొత్తం పోసేయాలి. అంతే, వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. పుదీనా ఫ్లేవర్ అండ్ స్ప్రైట్ ఫ్లేవర్ తో చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఇంత మిల్క్ షేక్ చేస్తున్నాను. నిన్న మార్కెట్ దగ్గర ఈ సపోటాలు తీగితే తీసుకొచ్చుకున్నాను. కేజీ వచ్చేసి 70 రూపీస్ అలా పడ్డాయి. ఇవి బాగా పండే కాబట్టి తోలు చేత్తోనే తీసేశాను. ఇంకా గింజలన్నీ తీసి మిక్సీలో వేసాను అనమాట. చిన్నప్పుడు మా తాతయ్య సపోటాకు ఉండే తోలు కూడా తినమనేవాడు. చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు కొంచెం ఫోజులు ఎక్కువైనాయి కదా, తినట్లేదనమాట. ఇంకా ఆ సపోటా మొత్తం మిక్సీలో వేసుకొని కొంచెం దానికి సరిపడా పాలు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బూస్ట్ వేసాను. ఈ బూస్ట్ మిల్క్ షేక్ విత్ సపోటా కాంబినేషన్ భలే ఉంటుంది. సో బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న గ్లాస్ లో పోసుకొని దాని మీద కొంచెం బూస్ట్, కొంచెం జీడిపప్పు పలుకులు అయితే వేసాను. టేస్ట్ అయితే షుగర్ వేయకపోయినా కూడా టేస్ట్ భలే ఉంది. అది మనం తెచ్చుకున్న సపోటా క్వాలిటీని బట్టి ఉంటదన్నమాట. సో జ్యూస్ అయితే చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. సమ్మర్లో మనకి లిక్విడ్స్ ఎక్కువ తాగాలనిపిస్తుంది, జ్యూసెస్ కానీ షేక్స్ కానీ. అవి కొంచెం హెల్దీగా చేసుకుంటే హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ రోజు నేను బ్లాక్ బెర్రీస్తో మిల్క్ షేక్ చేస్తున్నాను. ఈ బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అండ్ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ గా పనిచేస్తుంది. ఈ బ్లాక్ బెర్రీస్ బ్లాక్ గా ఉన్నాయి, చాలా స్వీట్ గా ఉంటాయి. ఇలా కొంచెం రెడ్డిష్ గా ఉన్నాయి, కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట. ఫస్ట్ వీటిని మిక్సీ జార్ లో తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను హనీ వేసుకున్నాను. మీకు కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇంకా ఈ తేనె తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసాను అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బూస్ట్ వేసి మొత్తం మిక్సీ వేసాను అనమాట. సో అంతే, బ్లాక్ బెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని పైన కొంచెం బూస్ట్ వేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని తాగేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. లెమన్ పంచ్ చేశాను. మనం ఎప్పుడు తాగే లెమన్ జ్యూస్ కాకుండా ఈ లెమన్ పంచ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఒక టంబ్లర్ తీసుకొని 2 నిమ్మకాయల్ని రసం తీసి ఆ రసం పోసుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పంచదార అండ్ ఒక పచ్చిమిర్చిని ఇలా రౌండ్ గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని టంబ్లర్ మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసుకోవాలన్నమాట. ఇలా షేక్ చేసినప్పుడు పంచదార, ఉప్పు, మనం వేసిన పచ్చిమిర్చి అన్ని బాగా కలిసిపోయి ఈ నిమ్మకాయ రసానికి ఒక టేస్ట్ వస్తుంది అనమాట. అంతే, లెమన్ పంచ్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసి ఆ లెమన్ పంచ్ వేసుకొని అలా సిప్ చేస్తూ ఆ పచ్చిమిర్చి కొరుక్కొని తాగితేనే దాని టేస్ట్ అనమాట. అంత బాగుంటుంది. మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హలో, హాయ్. ఈరోజు నేను మ్యాంగో లస్సీ ట్రై చేస్తున్నాను. మ్యాంగో అంటేనే సీజనల్ ఫ్రూట్, స్పెషల్ ఫ్రూట్ అనమాట. అందరూ ఇష్టపడతారు. ఇది దొరికినప్పుడే తినేసేయాలి. అన్ని రకాలు ట్రై చేయాలన్నమాట. మా ఊర్లో తోటలు ఉంటాయి, అన్ని రకాల మామిడికాయలు దొరుకుతాయి. అన్ని టేస్ట్ చేస్తాం మేము. సో చెట్టు మీద కాయలు కోసుకొచ్చి బుట్టలో వేసి మాగ పెట్టుకొని తింటామన్నమాట. మజ్జిగలోకి జ్యూసెస్, మిల్క్ షేక్స్, జ్యూస్ అన్నీ ట్రై చేస్తాము. సో ఈరోజైతే నేను మా బాబు కోసం లస్సీ చేస్తున్నాను అనమాట. ఇది పిల్లలకి ఇస్తే వేడి చేయకుండా ఉంటుంది, చల్లవగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కావాలంటే మీకు ఇక్కడే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం నాకు థిక్గా ఉంటే ఇష్టం కాబట్టి థిక్గా చేసుకున్నాను. మీరు కొంచెం వాటరీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. హలో ఫ్యామిలీ, సమ్మర్లో బాడీని రిఫ్రెష్ చేసి ఇంట్లో ఉండే పెరుగుతోనే చేసుకునే 2 రకాల డ్రింక్స్ చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో కొంచెం పెరుగు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని
మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత చల్లటి నీళ్లు మనం మిక్సీ పట్టుకున్న ఈ లస్సీని వేసుకొని కొంచెం పుదీనాని క్రష్ చేసి వేసుకోవాలి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ వచ్చి సబ్జా గింజలు వేసుకుంటే సబ్జా లస్సీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బటర్ మిల్క్ కోసం ఒక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం అల్లం వేసి కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. దానిలో పెరుగు వేసి ఒకసారి మిక్సీ వేసుకొని చల్లటి నీళ్లు, కొంచెం పుదీనా కూడా పైన గార్నిష్ చేసుకొని కొంచెం లైట్ గా లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. అండ్ సబ్జా లస్సీ కొంచెం స్వీట్ గా బాగుంటుంది. ఈ బటర్ మిల్క్ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు ఏ టేస్ట్ నచ్చితే అది చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.